హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసారు కదా, దానికి అర్థం ఏంటనేది కామెంట్లో అయితే చెప్పండి. లాస్ట్లో చెప్తాను. మనకి ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ని అయితే మొత్తానికి యాపిల్ లాంచ్ చేసింది. సో మనం ఎప్పుడు అనుకున్నట్టుగానే తీసుకొచ్చిందనమాట. పెద్ద చేంజెస్ అయితే ఎప్పుడు చేయదు కదా. సో అలాగే చేంజెస్ చేయలేదు, కొన్ని చేంజెస్ అయితే చేసింది. ఆ చేంజెస్ ఏంటనేది అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకొని అసలు ఈ ఫోన్ కొనొచ్చా లేదనేది అయితే ఫైనల్గా మనం మాట్లాడుకుందాము. ఈ వీడియోలో ఈ మొబైల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ప్రత్యేకించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన స్పెసిఫికేషన్సే. ఇంతకుముందు గతంలో తీసుకొచ్చిన 14 ప్రో, 14 ప్రో ప్లస్ మ్యాక్స్కి ఇప్పుడు తీసుకొచ్చిన మొబైల్స్కి ఏంటి డిఫరెన్స్ అనేది అయితే మీకు బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. 14 ప్రో సిరీస్కి అలాగే 15 ప్రో సిరీస్కి చేసిన మెయిన్ చేంజెస్ ఏమిటి అంటే, మెయిన్లీ చూసుకుంటే మనం ఫ్రేమ్ దగ్గరికి వద్దాం. సో చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇంతకుముందు మనకి స్టైన్లెస్ స్టీల్తో తీసుకొచ్చారు 14 ప్రోలో. ఇప్పుడు 15 ప్రో సిరీస్లో చూసుకుంటే టైటానియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారనమాట. అంటే గతంతో అంతా కంపేర్ చేస్తే ఇంకా మీకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటున్నారు. మనకి వీళ్ళు యూజ్ చేసిన ఈ టైటానియం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్, సో ఇది వచ్చేసరికి స్పేస్ క్రాఫ్ట్లో వాడుతుంటారు కదా, స్పేస్ షిప్లో వాటిలో. సో వాటిది వాడేమని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో దీని గురించి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చిన స్టైన్లెస్ స్టీల్ ఏదైతే ఆల్రెడీ మనకి ఈ మొబైల్స్కి యూజ్ చేసిన స్టైన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో, సో ఇది ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంటుంది. కింద పడిన సొట్టపడడం అయితే అయ్యే పని కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఏ మొబైల్ అయినా మనకి కింద పడంగానే మెయిన్లీ డ్యామేజ్ అయ్యేది డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే దగ్గర గ్లాస్ ఇంకా స్ట్రాంగ్గా తీసుకొస్తే బాగుండేది. వీళ్ళు ఈ చుట్టూ ఫ్రేమ్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో, అంటే ఎప్పటి నుంచో సఫైర్ గ్లాస్ తీసుకొస్తారంటున్నారు. ఆ సఫైర్ గ్లాస్ ఏదో తెచ్చి ఆ ఫ్రేమ్ని ఇదే స్టైన్లెస్ స్టీల్తో ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి. ఎలాగో స్ట్రాంగ్నెస్ ఉంది, దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్ట్రాంగ్నెస్ కావాల్సింది డిస్ప్లే దగ్గర ఉన్న గ్లాస్ అనమాట. సో అది వీళ్ళు చేయాల్సిన మార్పు, అదైతే చేయలేదు. అంటే ఇక్కడ స్టైన్లెస్ స్టీల్ ఇచ్చినా టైటానియం ఇచ్చినా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. వీళ్ళు టైటానియం ఫ్రేమ్ గ్రేడ్ 5 అయితే వాడేమంటున్నారు. ఇక మరో మార్పు, ఎప్పుడో యాపిల్ తీసుకొస్తున్న స్లైడర్ బటన్, మ్యూట్ బటన్ ఉంటుందిగా, మ్యూట్ బటన్ తీసేసి అక్కడ మీకు ఈసారి యాక్షన్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఈ యాక్షన్ బటన్ మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకొని షార్ట్ కట్ లో ప్రోగ్రామ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ బటన్ నొక్కినప్పుడు ఆ ప్రోగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ స్క్రీన్ టు బాడీ రేషియోలో చిన్న చేంజ్ చేశారు, పెద్ద చేంజ్ కాదు. దీనివల్ల ఏంటంటే చుట్టూ బెజర్స్ లైట్ గా తగ్గినట్టుగా కనిపిస్తాయి. ఇంతకుముందు ఒకసారి 88.3% ఉంటే ఇప్పుడు 89.8% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. ఇక డిస్ప్లే పరంగా చేంజెస్ అయితే పెద్దగా ఏమీ జరగలేదు. సేమ్ డిస్ప్లే మనకి సేమ్ రెజల్యూషన్తోనే వస్తుందన్నమాట. ఇక మెయిన్ చేంజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీకు చిప్ సెట్లో ఇంతకుముందు A16 బయోనిక్ చిప్ సెట్ని యూజ్ చేశారు. అది మనకి 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈసారి మనకి యాపిల్ A17 ప్రో 3 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. ఇందులో మెయిన్లీ చూసుకుంటే మనకి GPU కోర్స్ అయితే పెరుగుతాయి. లాస్ట్ టైం మనకి 5 కోర్స్ GPUs ఉంటాయి, ఇందులో 6 కోర్స్ ఉంటాయి. అంటే గేమ్ ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం బెటర్ అవుతుంది. అలాగే యూజేజ్లో కూడా మనకి గ్రాఫిక్స్ వర్క్ అనేది ఇంకా బెటర్గా అయితే తీసుకుంటుంది. అలాగని చెప్పేసి ఈ ప్రాసెసర్ కోసమే ప్రత్యేకించి ఈ మొబైల్స్ తీసుకొని అంత గొప్ప ఇదేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈ 14 ప్రో మ్యాక్స్, సో అది కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. పెద్ద మీకు డైలీ యూజెస్లో రెండింటిలోనే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. ఇక ర్యామ్ ఎంత అనేది వీళ్ళు చెప్పరు. సో అందువల్ల ఇంకా బయటకి అయితే రాలేదు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే, ఇంతకుముందు మనకు 128GB వేరియంట్ తెచ్చారుగా, ఈసారి డైరెక్ట్గా 256GB నుంచి అయితే ప్రో మ్యాక్స్ స్టార్ట్ అవుతుంది. ప్రోలో మాత్రం మీకు 128GBని అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇక కెమెరాస్లో కూడా మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. మెయిన్ కెమెరా అదే 48 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్. మనకి ఇది టెలిఫోటో సెన్సార్. ఇంతకుముందు మనకి 3x ఆప్టికల్ జూమ్తో వస్తే ఈసారి దాన్ని పెరిస్కోప్ యాడ్ చేసి 5x ఆప్టికల్ జూమ్కి అయితే తీసుకెళ్లారు. ఇది ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే అదే 12 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. థర్డ్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనకి కెమెరాలోని ఫీచర్స్ చూస్తే ఒక ఫీచర్ని అయితే పెంచారు. 3D స్పేషియల్ వీడియోని అయితే యాడ్ చేశారనమాట. యాక్చువల్గా ఈ 3D స్పేషియల్ వీడియో అనేది వీళ్ళు లాంచ్ చేసిన యాపిల్ విజన్ ఏ హెడ్సెట్ ఏదైతే ఉందో దానికోసం తీసుకొచ్చారు. అంటే దీనివల్ల వీళ్ళకే ఉపయోగం తప్పితే కామన్ మ్యాన్కి అయితే ఉపయోగం ఉండదు. ఇందులో మనకి రేర్ సైడ్ ఉన్న ఈ ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఈ రెండు కెమెరాలు మెర్జ్ అయిపోయి ఇది ఒక 3D వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. దీన్ని మనం యాపిల్ విజన్ని యూజ్ చేసి 3Dలో వాచ్ చేయొచ్చు. దానికి ఈ వీడియో రికార్డింగ్ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ఇక అలాగే జీపీఎస్లో ఈసారి మనకి నావిక్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. మన ఇండియన్ జీపీఎస్ ఇంక్లూడ్ చేశారు. బట్ ఒకసారికి ఇది మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు ఇక్కడ జీపీఎస్ వాడేటప్పుడు కూడా. ఇక ఫైనల్ మార్పు, ఎప్పుడో అనుకుంటున్న మార్పు, టైప్ సి 3.0 అయితే వస్తుంది. ఇది మెయిన్ అప్డేట్ అనమాట. ఇక వీటిని తీసుకొచ్చలేదనేది వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. 15 అండ్ 15 ప్లస్లో చేసిన చేంజెస్ ఏంటంటే, మెయిన్లీ చూసుకుంటే ఎప్పుడో తీసుకొస్తున్న ఆ ట్రెడిషనల్ నాచ్ని అయితే తీసి అవతల పడేసి ఇక్కడ మనకి డైనమిక్ ఐలాండ్ అయితే జోడించారనమాట. సో డిస్ప్లే పరంగా ఎటువంటి చేంజెస్ లేవు, సేమ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారనమాట. బట్ ఒకసారి మీకు ఇక్కడ 2000 బ్రైట్నెస్ నిట్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి మీకు 1200 బ్రైట్నెస్ నిట్స్ అయితే 14 ప్లస్లో ఉన్నాయి. ఇక తర్వాత యాపిల్ బయోనిక్ A16 చిప్ సెట్ని అయితే ఇందులో యూజ్ చేశారు. లాస్ట్ టైం మనకి 15 చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. ఇక ఇది కూడా మీకు టైప్ సి పోర్ట్తో అయితే వస్తాయన్నమాట, 15 అండ్ 15 ప్లస్ కూడా.
ఇక ఫైనల్‌గా మనకి మెయిన్ కెమెరా 48 మెగా పిక్సెల్ చేసేసారు. ఇంతకుముందు మనకి 12 మెగా పిక్సెల్ అయితే ఉండేది. ఇవే చేంజెస్. ఇంకా ఇంతకు మించి మీకు ప్రత్యేకించి చెప్పుకోదగ్గ చేంజెస్ అయితే ఏమీ జరగలేదు. ఇక ఇప్పుడు ఈ మొబైల్స్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు మొత్తం లిస్ట్ అయితే చూపిస్తున్నాను. 15 ప్రో వచ్చేసరికి మీకు స్టార్టింగ్ వేరియంట్ 128 జీబీ రూ. 1,34,900 నుంచి స్టార్ట్ అవుతుంది. హై ఎండ్ వేరియంట్ 1 టీబీ దాకా వెళ్తుంది. రూ. 1,84,900 దాకా ఉంది. ఇక 15 ప్రో మ్యాక్స్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ వేరియంటే 1,59,900 స్టార్ట్ అవుతుంది. ఇది 256 జీబీ వేరియంట్ అనమాట. ఇక 512 జీబీ వేరియంట్ 1,79,900 ప్రైస్ పెడితే 1 టీబీ వేరియంట్ 1,99,900 ప్రైస్ అయితే పెట్టారు. ఇక 15 అండ్ 15 ప్లస్ ప్రైజెస్ చూస్తే మీకు 79,900 నుంచి స్టార్ట్ అయ్యి 1,19,900 దగ్గర అయితే ముగుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ మొబైల్స్ మీరు తీసుకోవచ్చు అంటే యాక్చువల్‌గా ఆల్రెడీ మీరు 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్ వాడుతుంటే అస్సలు మీరు 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్‌కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు డైలీ యూజేజ్‌లో ఎటువంటి డిఫరెన్స్ అయితే కనబడదనమాట. డిజైన్ పరంగా కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే కనబడదు. ఇలాంటప్పుడు మనం ఎళ్లి కూడా అనవసరం. అందులోనూ 14 ప్రో గాని, 14 ప్రో మ్యాక్స్ గాని మీరు వాడుతుంటే అది మారిస్తే మీరు కొన్నప్పుడు ఎంత ప్రైస్ అయితే కొన్నారో అందులో 50%, 60% మీ చేతికొస్తది. ఇప్పుడున్న 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్‌తో కంపేర్ చేస్తే రూ. 22,000 ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ మీరు ఈ మొబైల్స్‌ని అయితే కొనాలి. అంటే ప్రైజెస్ వచ్చేసరికి ఇంకా రూ. 22,000 ఎక్స్ట్రా పెంచారు. సో పెంచి ఈ మొబైల్స్‌ని కొనాలన్నమాట. అంత పెట్టి కొనాల్సిన మొబైల్స్ అయితే కానే కావు. అసలు వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. ఒకవేళ మేము కొత్తగా మొబైల్ కొనాలనుకుంటున్నాం. సో మేము 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్ కొనటం బెస్టా? లేకపోతే 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్ కొనటం బెస్ట్ అంటే అక్కడ మీకు రూ. 22,000 పెద్ద మ్యాటర్ కాదనుకుంటే అప్పుడు మీరు 15స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు అది కూడా మ్యాటర్ చేస్తదంటే ఖచ్చితంగా మీరు 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్సే తీసుకోవచ్చనమాట. అందులోను ఇప్పుడు మీకు ఆఫర్స్‌లో ఇవి ఇంకా తక్కువకొస్తాయి. సో ఇంకా తక్కువకొస్తాయి కాబట్టి మీరు ఆఫర్స్‌లో తక్కువకొస్తే 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్సే తీసుకోండి గానీ అస్సల మీరు 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్‌కి వీలైనంత వరకు దూరంగా ఉండటం బెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ 15 అండ్ 15 ప్లస్ మరి ఈ మొబైల్స్ ఎలా ఉన్నాయంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ మొబైల్స్ కూడా మనకు 11,000-12,000 అయితే ప్రైస్ పెరిగినాయి. అంటే 14 అండ్ 14 ప్లస్‌తో కంపేర్ చేస్తే. అయితే 14 అండ్ 14 ప్లస్‌తో కంపేర్ చేస్తే మీకు ఇది డైనమిక్ ఐలాండ్ అలాగే ప్రాసెసర్ కూడా అప్‌గ్రేడ్ చేశారు కాబట్టి మీ బడ్జెట్ అక్కడ రూ. 80,000, రూ. 90,000 ఉంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంకొంచెం అమౌంట్ వేసుకొని మీరు 14 ప్రో గానీ, 14 ప్రో మ్యాక్స్ గానీ తీసుకోవడం బెస్ట్ అనమాట. చూడడానికి ఈ మొబైల్స్ ఒకలాగా ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు తీసుకునే ఈ 15 అండ్ 15 ప్లస్ కన్నా చాలా బెటర్ ఆప్షన్ అవుతుందనమాట. 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్. సో అందులో మీకు మెయిన్‌లీ చేంజెస్ ఎక్కడంటే అల్యూమినియం ఫ్రేమ్‌తో మీకు 15 అండ్ 15 ప్లస్ వస్తాయి. 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్ మీకు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వస్తుంది. అంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాగే డిస్‌ప్లేలో కూడా మీకు ఎల్‌టీపీఓ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుందన్నమాట. ఎల్‌టీపీఓ డిస్‌ప్లే అయితే ఉంటుంది అందులో. అది కూడా మీకు ప్లస్సే డిస్‌ప్లే పరంగా. అలాగే 2000 బ్రైట్‌నెస్ నిట్స్ అయితే ఉంటాయి. ఇక రేర్ సైడ్ కెమెరాస్‌లో కూడా మీకు 12 మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అనేది ఒకటి ఎక్స్ట్రా కూడా వస్తుంది. అది 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరాకి మీకు ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుందన్నమాట. మీకు 15 అండ్ 15 ప్లస్‌లో ఇది మిస్ అయింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక ఫైనల్‌గా చెప్పుకోవాల్సింది లైట్నింగ్ కేబుల్‌తో వస్తుంది. ఇది ఒకటే మీకు కొంచెం డిసప్పాయింట్ గానీ కాకపోతే టైప్ సి పోర్ట్ వీళ్ళు 15 అండ్ 15 ప్లస్‌కి తీసుకొచ్చినప్పటికీ అది యూఎస్‌బీ 2.0తో తీసుకొచ్చారు. 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్‌కి మాత్రమే వీళ్ళు యూఎస్‌బీ 3.0 ఇచ్చారు గానీ దీనికి మనకి యూఎస్‌బీ 2.0నే ఇచ్చారు. అలాంటప్పుడు లైట్నింగ్ కేబుల్ అయితే ఏంటి, టైప్ సి అయితే ఏంది ఏదైనా సరే అదే వాడుకోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు ఈ కొనిన తర్వాత తెలిసిందే కదా ఛార్జర్‌ని కూడా విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఎవరో మెసేజ్ పెట్టేశారు అప్పుడే. నేనే బొద్దోన్ని. అరటికాయ తొక్క, ఐఫోన్ బొక్క. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే ఇంకేంటి ఓవరాల్‌గా చెప్పేది. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లోనే చెప్పేశాను. సో వీలైనంత వరకు ఈ మొబైల్స్‌కి దూరంగా ఉండండి. కొనాలి అనుకుంటే మళ్ళీ 16 వచ్చే వరకు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా కొనాలనుకుంటే నేను చెప్పాను కదా ఈ చేంజెస్‌ని బేస్ చేసుకొని మీరు కావాలనుకుంటే కొత్త మొబైల్ జోలికైతే వెళ్ళొచ్చు కానీ ఇప్పుడైతే మాత్రం పెద్ద ఇది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.